దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం మనం తెలుసుకోవడానికి ముందు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల సమ్మేళనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు అనేకమైనవి మన ఎదుట ఉన్నాయి. ఆ ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆదికాండం గురించి మనం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఆదికాండమే లేకపోతే మనం లేము, మనం నివసించే ఈ భూమి లేదు, ఆకాశం లేదు, ఈ సృష్టి లేదు, మరి ఏది లేదు. ప్రతిదానికి ప్రారంభం మరియు ముగింపు కూడా ఆదికాండంలో ఉంది. అది దేవుని సృష్టి ఆరంభం నుండి కూడా మరి మానవుని మరణం వరకు కూడా సమస్తమును ఆదికాండ గ్రంథంలో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత రాయించిన వాడిగా ఉన్నాడు. అయితే ఆదికాండ గ్రంథం 2 భాగాలుగా విభజించబడింది. ఈ ఆదికాండ గ్రంథం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం. ఆదికాండం 1 నుండి 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయాల వరకు దేవుడు చరిత్ర, దేవుడు సృష్టిని చేసిన చరిత్ర, మానవుని చేసిన చరిత్ర, మానవుడు పాపానికి ఎలా లొంగిపోయాడు అనే విషయాలు, ప్రాచూర సంగతులు, చారిత్రాత్మక సంగతులు ఈ మొదటి 11వ అధ్యాయంలో రాయబడి, మరి 12వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే పితరుల చరిత్ర. ఎవరు ఆ పితరులు అంటే ఇశ్రాయేలు వంశ వ్యవస్థాపకులు, ఇశ్రాయేలీల వ్యవస్థాపక పితరులు. వారెవరు అంటే అబ్రహాం మొదలుకొని యోసేపు వరకు 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మనం పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వారి జీవిత చరిత్రలు, వారు ఎలాగో దేవుణ్ణి వెంబడించారు, దేవుని ఆశ్రయించారు, అనేక పరిస్థితులు వారికి ఎలాగ దేవుని నుండి తొలగిపోయే పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు వారు ఎలాగ విశ్వాసాన్ని నిలదొక్కున్నారనే విషయాలు, ఇంకా వారికి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాలు, ఆశీర్వాదాలు అన్నీ 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మనం చూస్తాం. అయితే ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి యోసేపు ఐగుప్తులో స్థిరపరచబడే వరకు కూడా ఆదికాండంలో చెప్పబడిన విషయాలన్నీ కూడా ఎవరు రాశారు అంటే మోషే చేత రాయబడి. మోషే, ఈ చరిత్రకారులు చెప్పినట్లు ఈ అన్నీ కూడా మోషే జన్మించడానికి ముందే జరిగాయి. కానీ మరి మోషేకి ఎలా తెలుసు? దేవుడు ఆ వాక్కును, ఆ ప్రత్యక్షతను, ఆ జ్ఞానాన్ని, ఆ విషయాలన్నిటినీ దేవుడు మోషేకు స్పష్టంగా తెలియపరిచాడు. ఆదికాండం గ్రంథంలో ఉన్న విషయాలన్నీ నిర్గమాకాండంలో పుట్టిన మోషేకి ఎలా తెలిసినాయి అంటే కొన్ని సంవత్సరాల చరిత్ర దేవుడు మోషేకు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో మొదటి 5 పుస్తకాలు పంచకాండాలు మోషే రాశాడని, మరి బైబిల్ అలాగే యూదుల సాంప్రదాయాలు చాలా ఖచ్చితంగా చెప్తున్నాయి. 1 కొరింథీ 9:9. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం, నూతన నిబంధనలో కూడా మోషే ధర్మశాస్త్రం అని పేరు ఎందుకు వచ్చింది అంటే దేవుడు మోషే చేత ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయించాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 పుస్తకాలు. ఈ పంచకాండాలని దేవుడు ధర్మశాస్త్రంగా పేరు పెట్టించి ఆ పుస్తకాలను, ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు. మోషే ఇశ్రాయేలుతో ప్రయాణం చేస్తున్న సమయంలో కనాను వెలుపల 1440వ సంవత్సరం నుండి 1400 మధ్యకాలం సంవత్సరాల్లో వీటిని కూర్చి ఉండొచ్చని చరిత్రకారులు మనకు తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలీలు కనాను ప్రయాణం చేసే సమయంలో, వారు ప్రయాణం చేస్తున్న సమయంలో కనాన్ నుంచి బయట ఉండగానే, ఇంకా కనాన్ లోపలికి వెళ్లకుండా ఉండగానే
వారు ఈ విషయాలన్నింటినీ సమకూర్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న అనేక సంఘటనల్లో మోషే ఎక్కడ రాశాడు? ఇవన్నీ తన జీవిత కాలానికి సంబంధించినవి. ఎందుకంటే నిర్గమాకాండంలో మోషే పుట్టాడు. మోషే పుట్టిన తర్వాత నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు కూడా మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం, అతను ఫరో దగ్గర పెరగడం, ఫరో కుమార్తె దగ్గర పెరగడం, ఈ విషయాలన్నీ మోషేకి ఒక అవగాహన ఉంది కాబట్టి తను చూచి రాసినట్లుగా మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ అయితే మరి ఆదికాండం సంగతి ఏంటి? ఆదికాండాన్ని ఎట్లా రాశాడు? ఆ సంఘటనలు, ఆ వివరాలు, ఆ విషయాలన్నింటినీ, ఆ చరిత్ర అంతా మోషేకి ఎలా తెలిసింది అంటే దేవుడు ఆశ్చర్య విధంగా మోషేకు విషయాలన్నింటినీ తెలియపరిచినట్లు మనం చూస్తాం. అయితే ఈ విషయంలో ఏంటంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని మనం తెలుసుకోగలుగుతాం. కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు చేసిన సృష్టి విషయాలు మోషేకు బయలుపరిచిన విషయంలో దేవుడు దాచిపెట్టలేదు. ఏ విషయాన్ని కూడా మోషేకి తెలియపరచకుండా దాయలేదు. ఈనాడు నీకు నాకు కూడా దేవుడు ఏ విషయాన్ని తెలియపరచకుండా దాయడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన దాయడానికి ఇష్టపడట్లేదు. ఏ విషయాన్ని కూడా దాయడానికి ఇష్టపడట్లేదు. అన్నిటినీ కూడా చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చెప్పాలని కోరుకుంటున్న విషయాలు మనం తెలుసుకోవడానికి మనం సిద్ధపడిన వారంగా, మనం సిద్ధపడిన హృదయాలతో మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన అనే విషయాలు మనకు తెలియపరిచేవారుగా ఉంటారు. కానీ దేవుడు ఈ చారిత్రాత్మక వృత్తాంతాలను మోషేకి తెలియపరిచినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాముకి యెహోవా వాక్కు మోషేకు ప్రత్యక్షమై అబ్రహాముకి ఈ విషయం తెలియపరిచాను అని అయితే అలాంటి సందర్భాలు ఎక్కడా లేవు. నేను మోషేకి విషయాలు తెలియపరిచాను అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడా ఆదికాండంలో రాయించలేదు. నేరుగా మోషే ఉన్నది ఉన్నట్లు, చూచింది చూచినట్లు రాసినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం కనిపిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చూస్తే అక్కడ మోషే లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూస్తే అక్కడ లూకా ఆయన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కాదు, ఆయన ఒక వైద్యుడు. ఆయన ఆ వైద్యుడు అయినప్పటికీ ఆ వైద్యుడు యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు రాసిన వాడుగా ఉన్నాడు. ఆయన పుట్టుక, ఆయన చేసిన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఆ సూచక్రియలు అన్నిటిని గురించి, ఆయన మరణం గురించి అన్ని విషయాలు రాసిన వాడుగా ఉన్నాడు. ఈ విషయాలు రాయడానికి అక్కడ థియోఫిలాతో ఒక మాట చెప్తాడు. ఏంటి అంటే, థియోఫిలా చదవండి. ఘనత వహించిన థియోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. అక్కడ లూకా మాట చెప్తాడు, తరచి పరిశోధించి. ఆ విషయాలన్నిటినీ తరచి అతను పరిశోధన చేసి ఆ విషయాలన్నిటి మీద లూకా సువార్త రాసినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే సంఖ్యాకాండం 21వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూస్తే సంఖ్యాకాండం 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగును పట్టుకొనిన మాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది. యెహోవా యుద్ధముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అయితే ఈ మోషే తను ఈ చరిత్ర రాసినప్పుడు కొన్ని పుస్తకాలు కూడా తరచి ఆనాడు చరిత్రకారులు ఉంచిన ఆ
గ్రంథాలన్నింటినీ తరిచి రాసినట్లుగా కూడా ఈ సాక్ష్యాధారాలు మనకి బైబిల్ గ్రంథంలో నుంచి కనిపిస్తూ ఉంటాయి. పురాతన ప్రతులైన మరి ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు, పంచకాండాలు అంటారు. ఈ పంచకాండాలన్నిటినీ బైబిల్ గ్రంథం మరి ఏం చెప్తుంది? పంచకాండాలు అని చెప్తుందా? ధర్మశాస్త్ర గ్రంథం అని చెప్తుంది. ధర్మశాస్త్ర గ్రంథం అని కాకుండా మరొక పేరు ఏదన్నా బైబిల్ పెట్టిందా ఈ గ్రంథాలకు అని అడిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది మనకి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 30వ వచనం. వారిని సమకూర్చెను, రాజును యోధావారందరూ యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులు జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథానికి మరొక పేరు ఏంటంటే నిబంధన గ్రంథం. నిబంధన గ్రంథం అంటే దేవుడు మానవులకు చేసిన నిబంధన. అది ఒక మనిషి మరి ఒక మనిషితో నిబంధన చేస్తే ఆ మనిషి ఆ మాట నుండి తొలగిపోతాడేమో, కానీ దేవుడు మానవునికి ఒక మాటనిస్తే ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు. వాగ్దానం చేసి ఆయన నెరవేర్చని వాడు ఎట్టి మాత్రము కానే కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ ఆదికాండ గ్రంథం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాత నిబంధనను సెప్టోజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండం, ఎరిగమాకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అనే పేర్లతో విధమైన పేర్లతో పిలిచినట్టు మనకు తెలుస్తుంది. ఉద్దేశం ఆదికాండం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మానవుణ్ణి దేవుడు సృష్టించిన విధానం, మరి ముఖ్యంగా ఆయన ఎందుకు ఒక మనిషిని సృష్టించుకున్నాడు అంటే ఆయన ఆ మనుషులు ఆయన్ను నిరంతరము ఆరాధించేవారుగా ఉండాలని, ఆయన ఇష్టపడిన వాడే మనుషుల్ని సృష్టించుకున్నవాడుగా ఏర్పాటు చేసుకున్నాడు అని తెలియపరచడమే ఈ ఆదికాండం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఆదికాండ గ్రంథాన్ని ఎవరు రాశారు అనేది కొన్ని విషయాలు మనం చూసాం. రచయిత ఎవరు అంటే ఆదికాండ గ్రంథ రచయిత మోషే. దేవునికి మోషేకి మధ్య సంబంధం. ఇప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు మోషే కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ముఖాముఖిగా విషయాలన్నిటినీ మోషేకు తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. దీని గురించిన కొన్ని రాత్రి భావాళ్ళు జరిగిన సంభాషణలో కొన్ని ఎవిడెన్స్ ఏంటంటే నిర్గమాకాండం 24వ అధ్యాయము 18వ వచనం, 34వ అధ్యాయము 28వ వచనాల్లో ఈ విషయాలు మనకు తెలుస్తాయి. అయితే ఈ సంభాషణ యొక్క ఫలితమే ఈ పుస్తకం. ఏ పుస్తకం? పంచకాండాల పుస్తకం. 5 పుస్తకాలు. ఆదికాండం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆది అనగా ప్రారంభం, అదే బిగినింగ్. అయితే ఈ భాషాంతరంన దాన్ని ఏమన్నారంటే బెరేషిత్ అని అన్నారు. అని హెబ్రీ భాషా పదంలో బెరేషిత్ అని పాత నిబంధనకు ప్రారంభం అయ్యింది. ఈ పుస్తకంను ఆదికాండంలో మరో పేరు ఏంటంటే ప్రారంభాల గ్రంథం అని కూడా అంటారు. ఇది ఎందుకు అంటే అన్నిటికీ ప్రారంభాలకు మూల కారణం ఈ పుస్తకమే. మరి ఇది ఎలాంటి సమయంలో రాశారు అంటే క్రీస్తు పూర్వం 1480 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1410వ సంవత్సరం మధ్యలో రాసినట్లుగా మనకు కొన్ని విషయాలు చరిత్రకారులు మనకు తెలియపరుస్తున్నారు. అయితే ఈ ఆదికాండ గ్రంథంలో కొన్ని ముఖ్య వచనాలు ఏంటి అంటే ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం, 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 2వదిగా 12వ అధ్యాయము 2-3 వచనాలు. 2వదిగా 12వ అధ్యాయము 2-3 వచనాలు.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క వంశములన్నీ వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ ఈ 2 వచన భాగాలు కూడా ఆదికాండ గ్రంథానికి ముఖ్య వచన భాగాలుగా మనం చదువుతాం. అయితే ఈ గ్రంథంలో ఎక్కువ మనకు రాయబడిన విషయాలు ఏంటంటే సృష్టి, మానవుడు పాపం చేసినప్పుడు ఎలాగో పతనమయ్యాడు, ఆ పతనానికి దేవుడు ఎలాగో తీర్పు తీర్చాడు, మనిషిని ఆయన క్రమశిక్షణలో ఎలా పెట్టాడు, మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు దేవుడు ఎలాగా నిర్మించాడు అనే విషయాలు మనకు ప్రాముఖ్యంగా తెలుస్తాయి. మరి ఇంకొకటి ఏంటంటే నిజంగా దేవుడు మనిషిని సృష్టించినందుకు ఆయన ఎంత సంతాపపడ్డాడు. ఎందుకు సంతాపపడ్డాడు అంటే దేవుడు మనిషిని ఒక ఉద్దేశం ఆయన ఆరాధించడం కొరకు నిర్మిస్తే మనిషి ఆ హృదయంలోని ఊహ, ఆలోచన, తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవిగా ఉండి వారి బాల్యం నుండి అవి చెడ్డవిగా ఉండి మనుషుల్లో పాపం ఏర్పడి చేసినప్పుడు దేవుడి నుండి ఆ మనిషి ఎలాగ దూరం అయిపోయాడో ఆ విషయం దేవుడు అర్థం చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని బట్టి ఎంతో సంతాపపడిన వాడిగా మనకు ఆదికాండ గ్రంథం తెలియపరుస్తుంది. భూగోళ శాస్త్రంలో 3 ముఖ్యమైన విభిన్న దేశ సంబంధాలు ఈ ఆదికాండం వివరించింది. మొదటి భాగం యూఫ్రటీస్, టైగ్రీస్ నదులు, రెండవ భాగం కనాను దేశ ప్రాంతం, మూడవ భాగం ఐగుప్తు. మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం మనం చూస్తే అన్నిటికీ ఆరంభాల చరిత్ర ఉంటుంది. అన్నిటికీ ప్రతి దానికి కూడా ఆరంభం ఇక్కడి నుంచే మొదలవుతుంది. 12వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు మనం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచి ఆశీర్వదించి ఆయనను ఒక సంతానం లేని ఒక వ్యక్తిని ఎలాగో సమస్త వంశావళులకు ఆయన మాత్రమే తండ్రిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడో మనకు అనేక విషయాలు తెలుస్తాయి. 39వ అధ్యాయం నుండి 50వ వచనం వరకు మనం చూస్తే యాకోబు సంతానం ఐగుప్తు వెళ్ళడం, అక్కడ ఎలాగో బానిసత్వంలో ఉన్నారో వారు ఆ బానిసత్వం నుండి ఎలాగో మరలా విడిపించబడ్డానికి దేవుడు యోసేపును అక్కడ ఎలాగ ఎన్నుకున్నాడు, అక్కడ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. మరి ముఖ్యంగా 39 నుండి 50 అధ్యాయం వరకు మనం చూస్తే యాకోబు సంతానం ఐగుప్తుకు వలస వెళ్ళడం మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం వరకు సృష్టి క్రీస్తుపూర్వం 4,000 సంవత్సరాల క్రితం లేదా దానికన్నా ముందు, క్రీస్తుపూర్వం 4,000 సంవత్సరాలు లేదా దానికన్నా ముందుగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ప్రారంభం నుండి తెరాకు వరకు కూడా 2,090 సంవత్సరాలు, అంటే అక్కడ ఇంచుమించు 2,000 సంవత్సర కాల చరిత్ర మనకు తెలియపరచబడుతుంది. రెండవదిగా 12వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు మనం చూస్తే అబ్రహాము తండ్రి అయిన తెరాకు దగ్గర నుండి అబ్రహాము అంటే తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కాలం మొదలుకొని యోసేపు ఐగుప్తుకు వచ్చిన వరకు గల చరిత్ర దగ్గర 193 సంవత్సరాల చరిత్ర మనకు తెలియపరచబడుతుంది. 39వ అధ్యాయం నుండి 59వ అధ్యాయం వరకు మనం చూస్తే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ కూడా తన జీవితకాల చరిత్ర అక్కడికి ఇంచుమించు 93 సంవత్సరాల చరిత్ర మనకు తెలుస్తుంది. ఆదికాండ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన మనుషులు ఎవరు అంటే ఆదాము, అవ్వ. చెప్పాలి, ఆదాము, అవ్వ, హేబేలు, హనోకు, నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు ప్రాముఖ్యమైన మనుషులు. అయితే ఈ గ్రంథాన్ని చరిత్రకారులు కొన్ని విధాలుగా విభజించారు. విభజన మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం నుండి 1వ వచనం, 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ అధ్యాయం 25వ వచనం వరకు అక్కడ మనకి ఏం తెలియపరుస్తుంది అంటే భూమి, మానవుడు, వాటి నిర్మాణం మనకు తెలుస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ అధ్యాయం 32వ వచనం వరకు మానవుని పతనం, దాని ప్రతిఫలం మనకు తెలుస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయము 1 నుండి
నుండి 9వ అధ్యాయం 29వ వచనం వరకు న్యాయ తీర్పు నుండి నోవాహు కుటుంబం ఇలా రక్షించబడింది మనకు తెలుస్తుంది. ఆదికాండం 10వ అధ్యాయం 1 నుండి 11వ అధ్యాయం 32వ వచనం వరకు మానవుల వంశావళులు మరియు అవి ఎలా విభాగింపబడి అనేవి మనకు తెలుస్తాయి. అలాగే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ అధ్యాయం 18వ వచనం వరకు అబ్రహాము జీవితం. ఆదికాండం 25వ అధ్యాయం 1 నుండి 27వ అధ్యాయం 45వ వచనం వరకు ఇస్సాకు యొక్క కుటుంబం. ఆదికాండం 28వ అధ్యాయం 1 నుండి 38వ అధ్యాయం 30వ వచనం వరకు యాకోబు గోత్రకర్తలు. మరియు ఆదికాండం 39వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం 26వ వచనం వరకు యోసేపు జీవిత చరిత్ర మనకు తెలియపరచబడుతుంది. మరి ముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొట్టమొదటి పుస్తకం. ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 50 అధ్యాయాలు ఉన్నాయి. ఆదికాండంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 1533 వచనాలు ఆదికాండ గ్రంథంలో లిఖించబడింది. చారిత్రాత్మక వచనాలు వచ్చి 1385 వచనాలు చారిత్రాత్మక వచనాలు. నెరవేరిన ప్రవచనాలు ఎన్ని అంటే 123. ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయంటే 106 ఆజ్ఞలు ఆదికాండంలోనే ఇమిడి ఉన్నాయి. వాగ్దానములు ఎన్ని ఉన్నాయంటే 71 వాగ్దానములు. దేవుని యొద్ద నుండి ప్రాముఖ్యమైన అంశములు ఎన్ని ఉన్నాయంటే 95 అంశములు ఉన్నాయి. ఈ ఆదికాండం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆదికాండంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఈ నలుగురు ఎవరు? మన పితరులు. ఈ పితరుల మీద కట్టబడిన ఆ విశ్వాసం, ఈ పితరుల ద్వారా మనం నేర్చుకున్న అనేక విశ్వాసం, ఆ విశ్వాస జీవితం మరి ముఖ్యంగా అబ్రహాము తన జీవితంలో కలిగి ఉన్న విశ్వాసం మన జీవితాలకు అది ఎంతో మార్గదర్శకంగా ఉంది. ఆ విశ్వాస జీవితాన్ని మనం ఎంతో కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. ఆదికాండ గ్రంథంలో ప్రారంభ గ్రంథమైన ఆదికాండంలో మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. మొదటి అధ్యాయంలో నుంచి చివరి అధ్యాయం వరకు అనేక మంది మతోన్మాదులు ఏమని అంటున్నారంటే తండ్రికి కూతుళ్ళతో సంబంధం ఉన్న ఈ గ్రంథం బుద్ధ గ్రంథం అని చెప్తున్నారు. కానీ అది ఎందుకు చెప్పాడు దేవుడు, ఏ సందర్భాల్లో చెప్పాడు? దేవుడు ఒక మంచి ఉంది అంటే తప్పకుండా చెడు కూడా ఉంటుంది అని తెలియపరచడానికి. ఒక మనిషి, దేవుడు సృజించిన మనిషి తను మంచి చేయాలని దేవుడు, మంచిగా ఉండాలని దేవుడు కోరుకున్న మనిషి తన తప్పుదోవలో వెళ్తే దేవుడు మంచి చేయాలన్న వ్యక్తిని ఎలాగ ప్రేమిస్తాడో, మంచి చేసే వ్యక్తిని ఎలాగ ప్రేమిస్తాడో తప్పు చేసిన వ్యక్తిని కూడా అదే రీతిగా శిక్షిస్తాడు అని తెలియపరచడానికి ఆదికాండ గ్రంథంలో పాపం గురించి కూడా రాయబడి ఉంది. ప్రారంభంలో ఆదాము హవ్వను దేవుడు ఎంతో ఇష్టంగా ప్రేమించాడు. ప్రతిదినం అనుదినం వారి దగ్గరకు వచ్చి సాయంత్రకాల సమయంలో కొంత సమయాన్ని గడిపి వారి దగ్గర కూర్చొని మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని వారు చేశారో దేవునికి వారికి మధ్య ఉన్న సంబంధాన్ని వారు కోల్పోయిన వారుగా ఉన్నారు. ఈనాడు నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనం, దేవుని సన్నిధికి వస్తున్న మనం, ఆయన చేయొద్దన్న పని మనం చేస్తే, ఆయన చూడొద్దన్న పని మనం చేస్తే మనం దేవునికి దూరస్తులం అయిపోతాం. దేవునికి మనం దూరస్తులుగా ఉండడం అనేది ఆయనకు ఇష్టమైన పని కానే కాదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ వాక్యం చేత మన హృదయాలను తెప్పరిల్లు చేసి మన బ్రతుకులను మార్చుకున్నట్లుగా ఆదికాండంలో అనేక మంది దైవ భక్తుల ద్వారా దేవుడు ఎలాగ అనేక విషయాలు తెలియపరిచిన వాడిగా ఉన్నాడో, వారు ఎలాగో వారి భక్తిని కాపాడుకోవడానికి వారు శ్రేష్టమైన మార్గంలో నడిచిన వారుగా ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ దినాల్లోనే మనం ఒక తీర్మానం చేసుకొని ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆదికాండ పరిచయం మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటాను. ఎవరికైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే ఈ ఆదికాండ గ్రంథంలో మరి వచ్చే వారం తప్పకుండా ప్రతి డౌట్ను మనం క్లియర్గా క్లారిఫై చేసుకునేలాగా దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.